హలో మా బ్రోస్. ఇంతకు ముందు వరకు రంగీలా హెన్నా చాలా బాగుండేది. కానీ ఈసారి వచ్చిందంతా నచ్చలేదనమాట. సో, ఈసారి హెన్నా మారుద్దాం అనుకుని నూపూర్ హెన్నా తీసుకున్నాం. సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఎలా రాసాడో అలానే మిక్స్ చేసి పెట్టుకున్నాం. హెన్నా వాటర్‌లో మిక్స్ చేసేసి దాన్ని ఓవర్ నైట్ అయితే ఉంచేసామనమాట. హెన్నా కూడా హెయిర్‌కి ఒక 3 అవర్స్ పాటు ఉంచుకోమన్నాడు. అలానే చేశా సేమ్. చాలా మెంబర్స్‌కి హెన్నా ఆరెంజ్ కలర్‌లో వస్తది. నాకు మాత్రం థిక్ కలర్‌లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను హెన్నా పెట్టుకున్న రోజున షాంపూ పెట్టుకోను. జస్ట్ వాటర్‌తో వాష్ చేసుకుంటా అంతే. మంచి కలర్ వస్తదప్పుడు. ఆ రోజు నైట్ మాత్రం ఫుల్‌గా ఆయిల్ పెట్టుకొని, లేదా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫుల్‌గా ఆయిల్ పెట్టుకొని, షాంపూతో వాటర్ వాష్ చేస్తా అనమాట. అప్పుడు చాలా బావుంటది. లాస్ట్‌లో రిజల్ట్ చూపిస్తా చూడండి. నాకైతే పర్సనల్‌గా రంగోలీ హెన్నా కన్నా నూపూర్ హెన్నానే నచ్చింది. ఎందుకో చాలా ఆర్గానిక్‌గా అనిపించింది. లిటరల్లీ లాస్ట్‌కొచ్చిన రిజల్ట్ అయితే చాలా బావుంది. చూడండి ఎంత హెల్తీగా కనిపిస్తుందో కదా హెయిర్ అయితే. అంతే మరి ఈ వీడియోకి. మీరు కూడా ఈసారి ఈ హెన్నా ట్రై చేయండి. బై గాయ్స్.